Hi guys, good evening. Am I audible? Guys, వినిపిస్తుందా నా మాట? మా అరుణ్ కుమార్, నవీన్, సార్ వినిపిస్తుంది సార్. ఎక్కడప్పుడు చెప్పుకున్నాం అమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, దాని మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో జస్ట్ బేసిక్ ఐడియా చేసుకున్నాం. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా? ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. కనిపిస్తుందా? క్వశ్చన్ కనిపిస్తుందా? ఈసీ అనే పర్సన్ ఒక 1 CR రూపీస్ ఒక నేషనల్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారంట. ఎన్ని ఇయర్స్ కి? 3 years కి డిపాజిట్ చేశారు బ్యాంక్ లో. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి? ఇంట్రెస్ట్ ఎంత క్వశ్చన్ లో ఇచ్చింది మనకి? 7%. 7%. Calculate the interest after the 3 years. If interest is compounded annually. ఇక్కడ కాంపౌండెడ్ తర్వాత మనకి ఏమి ఇచ్చారు చూడాలండి. యాన్యువల్లీ ఇచ్చాడు. బేసిక్ గా క్వశ్చన్స్ లో యాన్యువల్ ఇవ్వచ్చు, హాఫ్ ఇయర్లీ ఇవ్వచ్చు, క్వార్టర్లీ ఇవ్వచ్చు, మంత్లీ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో ఈ పాయింట్ మనకు మెయిన్ అండి. ఇక్కడ యాన్యువల్ ఇచ్చారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. చేస్తారా? ఎలా చేయాలండి? ఎలా చేయాలి చెప్పండి. అది సింపుల్ ఇంట్రెస్ట్. మల్టిప్లికేషన్ చేసి ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ అని అడిగాడు. ఇక్కడ ఎన్నిసార్లు ఇస్తే నీకేమైంది? 3 years ఇస్తే ఎక్కడ ఇచ్చిన 3 years కదా ఇచ్చింది. ఎలా చేయాలండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పమా నవీన్. Interest on interest along with the principal. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, ఇదేనండి మేజర్ డిఫరెన్స్. ఇదే వన్ అండ్ ఓన్లీ డిఫరెన్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఓన్లీ ప్రిన్సిపల్ మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అదే మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు మన క్వశ్చన్ లో ఎన్ని క్వశ్చన్స్ అడిగాడండి? ఒకసారి చూడండి. క్వశ్చన్ దొరికే చదవండి. మనల్ని ఏమేమి అనుకోమన్నాడు? చెప్పాలమ్మా. ఏమేమి కనుక్కోమన్నాడు? క్వశ్చన్ చూడండి. నా ఫేస్ కాదు, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లో ఏమేమి కనుక్కోమన్నాడు మనల్ని? క్వశ్చన్ లో ఏమేమి కనుక్కోమన్నాడు? క్యాల్కులేట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 3 years. ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి, along with that అమౌంట్ at the end of the 3rd year. ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, అలాగే అమౌంట్ ఎంత కూడా కనుక్కోవాలి. చేస్తారా? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఒకటి ఎంతో కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఒకటి ఎంత ఎలా కనుక్కుంటాం? ఇంట్రెస్ట్ కూడా కాదు, అలా చేసిన తర్వాత వచ్చేది మనకి అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మనం అలా చేసినప్పుడు మనకి అవును అమౌంట్ వచ్చింది మనకి ఫస్ట్. దాంట్లో నుంచి ప్రిన్సిపల్ కూడా తీసేస్తే వచ్చేది ఇంట్రెస్ట్. రైట్, నువ్వు చెప్పింది రైట్. ఆన్సర్ క్వశ్చన్ చెప్పు. 1 crore ఎన్ని జీరోస్ ఉంటాయండి? 1 crore ఎన్ని జీరోస్ ఉంటాయి? 7 sir. 7 ఉంటాయి. Sir, 1,22,50,430 sir. చెప్పినా మళ్ళీ 1 crore 22,50,430. 15 15,000. Yes, 50. Okay, 50,000. 430 sir. 430. 30 అంతే సార్. ఏంటి చెప్పి మనకు వచ్చిన అమౌంట్ ఏంటిది? ఇది ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ టోటల్ అమౌంట్? టోటల్ అమౌంట్ సార్.
టోటల్ అమౌంట్ నువ్వు చెప్పమ్మా నీ ఆన్సర్ ఎంత వచ్చింది? 1 crore ప్లస్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? సో 7% ని 3 times యాడ్ చేయాలి అంతే. ప్లస్ యాడ్ చేయాలి అని చెప్తున్నా చేస్తున్నారు, బట్ ఎందుకు చేయాలి అనే కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఎంత వచ్చిందండి? ఎంత వచ్చింది? ఇప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ఏంటిది? టోటల్ అమౌంట్ సార్. మనకు వచ్చిన అమౌంట్ ఏంటి? ఇది అమౌంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అమౌంట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చెప్పండి. 22,50,430. ఇప్పుడు మనకు వచ్చింది టోటల్ అమౌంట్ అండి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అవునా? అమౌంట్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎంత తెలుసు? 1 CR ప్రిన్సిపల్. టోటల్ అమౌంట్ ఎంత తెలుసు? ఎంత? 1,22,50,430 రూపీస్ వచ్చిందండి. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి? ఎలా కనుక్కుంటారు? 22 lakhs. టోటల్ అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నప్పుడు ఏమవుతుందండి? ప్రిన్సిపల్ మైనస్ అమౌంట్. అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్. నాకు కావాల్సిన అయ్యేంతో కనుక్కోవాలండి. మనకు కనుక్కోవాల్సింది కదా. ఆన్సర్ రైట్ 22 lakhs. కామర్స్ మెన్షన్ చేసుకోండి అమ్మా. మీరు నెంబర్ రాసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కామర్స్ మెన్షన్ చేసుకోండి. కామర్స్ ఎలా మెన్షన్ చేయాలో వచ్చా అందరికి? నెంబర్స్ కి అర్థమైంది? క్వశ్చన్ అర్థమైందా? సొల్యూషన్ ఎలా చేయాలో అర్థమైందా? క్వశ్చన్ ఎన్నిసార్లు ఇచ్చాడు? ఎన్ని ఇయర్స్ కానీ ఇచ్చాడు? అందుకే 3 times ప్లస్ ఏంటిది? ఫస్ట్ మనకి కన్ఫ్యూజ్ అవ్వదు. చూడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత? 1 CR కదా. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7% కదా, అవునా? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7% కదా. ఫస్ట్ 1 CR కి 3 years 7% చెప్పిన నేను చెప్పేది ఫస్ట్. నేను చెప్పేది అనుకోండి. నీ అంత క్వశ్చన్స్ అడిగితే నీకు ఏమర్థం అవుతుంది? ఫస్ట్ నేను చెప్పేది వింటేనే కదా నీకు తెలిసేది. 1 CR బేసిక్ అమౌంట్ కదా, ప్రిన్సిపల్ కదా. 1 CR కి 7% చెప్పిన 3 years యాడ్ చేసావా? ఎంత వచ్చింది? టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి అప్పుడు? 1 crore. ఎంత వచ్చింది? 22 lakhs 50,430 రూపీస్ వచ్చింది. ఇదేంటిది? ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ మనకు వచ్చింది? అమౌంట్. అమౌంట్ అంటే మనకు తెలిసింది ఏంటి? ప్రిన్సిపల్ తో పాటు వచ్చిన ఇంట్రెస్ట్ కూడా కలిపితే అమౌంట్ అవుతుంది, అవునా? మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు క్వశ్చన్ లో మనం ఏమి కనుక్కోమన్నాడు? అమౌంట్ ఎంత కనుక్కోమన్నాడు, ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమన్నాడు. అమౌంట్ మనకు వచ్చేసింది. అమౌంట్ ఎంత? 1,22,50,430 రూపీస్ వచ్చింది. ఇది వచ్చేసింది. ఏ వచ్చేసింది మనకి పి తెలుసు, ప్రిన్సిపల్ ఎంతో తెలుసు, అమౌంట్ ఎంతో తెలుసు. మనం ఐ కనుక్కోవాలి. ఐ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ప్లస్ ఐ అయితే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ మైనస్ పి. అంతే కదా. ఏ ఎంత వాల్యూ? సో 1,22,50,430 రూపీస్ లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 1 crore తీసేస్తే వచ్చేదే ఇంట్రెస్ట్ అమౌంట్. ఎంత వచ్చింది? మనం మెన్షన్ చేసిన అదే కదా.
ఎంత వచ్చింది? 22,50,430 రూపీస్ ఇంట్రెస్ట్. అర్థమైందా? ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకున్నప్పుడు ఎందుకు చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ గా కాల్స్ ప్లస్ అని ఎందుకు వాడుతున్నాం? ప్లస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు వాడుతున్నాం అంటే, మన ప్లస్ అనే ఫంక్షన్ మన క్యాల్సిలో యూజ్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయిపోతుంది, ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయిపోతుంది. క్లోజ్ యువర్ బుక్స్. ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో డైరెక్ట్ గా ప్లస్ అనే ఫంక్షన్ మీకు చేసేవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదమ్మా, చదవండి ఎవరన్నా. చదవండి, హెడ్డింగ్ చదవండి. Nominal rate and effective rate. నామినల్ రేట్ అండ్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, నార్మల్ గా ఇప్పుడు మన బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసాం అనుకో, ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, ఇక్కడే డిపాజిట్ చేసాం. ఇప్పుడు 1 year మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. ఫస్ట్ ఇయర్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 7% వచ్చింది. అలాగే 7% అనేది ఇక్కడ నామినల్ రేట్, 7% అనేది నామినల్ రేట్. కానీ 3 years మీద కలిపి మనకి టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 1,22,50,430 రూపీస్ వచ్చింది, అవునా? బట్ ఇక్కడ 7% చెప్పిన మనం యాడ్ చేసుకుంటే వెళ్తే సింపుల్ ఇంట్రెస్ట్ లో అయితే మనకు రావాల్సింది 1,21 lakhs రావాలండి. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత రావాలి? ఇప్పుడు ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే యావరేజ్ గా పర్ ఇయర్ కి మనకి రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వచ్చిందని తెలుసుకుంటామే. ఇప్పుడు 3 years కి మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 23,50,430 రూపీస్ అయితే 23,50,430 రూపీస్ అనేది 3 years కి వచ్చిందండి. ఎంత ప్రిన్సిపల్ మీద? 1 CR ప్రిన్సిపల్ మీద మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఇది. ఇప్పుడు యావరేజ్ గా పర్ ఇయర్ కి మనకు వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? యావరేజ్ గా మనకు వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత పర్ ఇయర్ కి అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలమ్మా? ఎలా కనుక్కోవాలండి? చెప్పండి, ఎలా కనుక్కోవాలి చెప్పండి. Sir, at 22 lakhs. మన టోటల్ వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అండి? 22 lakhs 50,430. 55,000 143 year ki. నేను అడిగింది రేట్ ఆఫ్ Year ki ఎంత వస్తుందో difference. ఇయర్ కి వచ్చిన అమౌంట్ ఎంత చెప్పుకోను, అక్కడ వరకు రైట్. రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత కనుక్కోవాలి. ఇప్పుడు మీరు చేసింది రైట్ అండి. చూడండి, మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత టోటల్ 3 years కి? 22 lakhs 50,000. 22,50,430 రూపీస్ వచ్చిందండి. ఎంత ప్రిన్సిపల్ మీద? మనకు ఎంత? 1 crore ఎన్ని జీరోస్ ఉంటాయండి? 7. ఇంటూ 100 ఎందుకు చేయాలి? 100% కదా sir. పర్సెంటేజ్ కాబట్టి వేయాలి. ఇప్పుడు మనకి 3 years మీద వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 22 lakhs. 22.5 సార్. ఎంతమ్మా? 22.5 504. మనకి వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ 3 years. 3 years కి 22.5 అయితే 1 year కి ఎంత? 22.15. ఇది కాసి 7% సార్. ఏంటవి? 7% క్వశ్చన్ లో ఇచ్చాడు కదా సార్. కాదు, ఇది క్యాలిక్యులేట్ చేయి. 22.50430 అనుకోపోండి, డివైడెడ్ బై 3 చేయి. ఎంత వచ్చింది నీకు? ఎగ్జాక్ట్ కావాలి నాకు. 22.5043. 7.401 501 వచ్చింది సార్. 7.501. 7.501. ఇది మనకు వచ్చిన ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్ లో మనకి ఇచ్చిన 7% ఏంటిది?
పర్ యానంకి ఎంత అనేది వచ్చింది. అయితే మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో జరిగేది ఏంటి, ఫస్ట్ ఇయర్ లో వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి అది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మనం క్యాలిక్యులేట్ చేయలేము. మనకి ఇప్పుడు యావరేజ్ గా వచ్చిన రిటర్న్ ఎంత పర్ యానంకి 7.501%. ఇది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్. అర్థమైందా? అర్థమైందమ్మా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే మనకి యావరేజ్ గా ఒక్కొక్క సంవత్సరానికి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అని చూసుకుంటమే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే. ఇప్పుడు మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ లో ఇస్తారండి. వాళ్ళు ఇచ్చేది మనకి క్వశ్చన్లు ఏమి ఇస్తారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 7%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 6% అని మెన్షన్ చేస్తారు తప్ప ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుందో మనకి ఇవ్వరండి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, యావరేజ్ గా ప్రయాణానికి నేను ఒక బ్యాంక్ లో ఒక 10 సంవత్సరాలు డిపాజిట్ చేసి వదిలేస్తే అమౌంట్ ని నాకు యావరేజ్ గా ఎంత వస్తుంది అమౌంట్ అనేది నేను తెలుసుకోవాలి. ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది, నేను పెట్టిన డబ్బులకి నాకు సంవత్సరానికి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అనేది యావరేజ్ గా నేను తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 10 lakhs బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే, ఇప్పుడు నేను ఒక 10 lakhs బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే 6% చెప్పిన అది 5 years ఎంత అవుతుందండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే? చెప్పండి మీరు ఎవరైనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి చేయండి, క్యాల్కులేషన్ యూస్ చేయండి. క్లాస్ లో ఉండాలి, క్లాస్ చెప్పేటప్పుడు 10 lakhs అమౌంట్, 6% ఇంట్రెస్ట్ రేట్, 5 years టైం పీరియడ్. ఆఫ్టర్ 5 years వాట్ ఇస్ ద టోటల్ అమౌంట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేసి 13,38,225 సార్. 13,38,225. 38,225. ఇప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత చెప్పు, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత చెప్పినవి? చేశారండి? టోటల్ అమౌంట్ వచ్చిందా? ఏం చేయాలి చెప్పు? ఏం కాదు, నేను చెప్తాను చూడండి ఎలా చేయాలి. ఫస్ట్ ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 1 lakh. ఇది 10 lakhs. 10 lakhs, sir. 10 lakhs తీసుకోవాల్సిలో Okay. ప్లస్ 6% చెప్పున, ప్లస్ 6% అలా 5 times చేయాలి. ఎన్ని years ఇచ్చా అన్ని టైమ్స్ చేయాలి. ఎన్ని సంవత్సరాలు ఇస్తే మనకు అన్ని సంవత్సరాలు రేట్ ఆఫ్ రిటర్న్ ఇవ్వాలి బ్యాంక్ వాళ్ళు. మీరు 5 years డిపాజిట్ చేయండి, నేను 3 years రిటర్న్ ఇస్తాను అంటే ఊరుకుంటాం మనం. నవీన్ చేసావా? చేస్తున్నాం సార్. ఎలా చేస్తున్నావు? అమౌంట్ వచ్చింది కదా. ఇప్పుడు నాకు ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతో చెప్పాలి. అంటే యావరేజ్ గా నాకు పర్ ఇయర్ కి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిందో మీరు చెప్పాలి. వాట్ ఈస్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మీరు చెప్పాలి. 33.8 సార్. అది ఎన్ని ఇయర్స్ కి? 6 years. వెయిట్ సార్ ఒకసారి. 33.8 రైటే, బట్ అది వచ్చేది ఎన్ని ఇయర్స్ కి మనకి? 33.82 అనేది వచ్చేది 5 years. నాకు 1 year కి ఎంతో చెప్పాలి. 2,67,645 per year. 6.764 సార్. 6.764 ఇది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్. మన క్వశ్చన్ లో ఇచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 6%. Sir, 5 times అయిపోయింది. మనకు వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 6.764. అర్థమైందా? రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు నేను ఇలా చెప్తాను, ఒక నిమిషం ఆగమ్మా. చూడండి అమ్మా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 10 lakhs ఇస్తున్నారా, ప్లస్ 5% చెప్పిన, ప్లస్ 6% చెప్పిన 5 years చేశారా? ఎంత వచ్చింది మీరు చేస్తే? కదా. ఇప్పుడు మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి 5 years మీద? నేను చెప్పేది మొత్తం నుంచి తీసేస్తే వస్తే ప్లస్ వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత చెప్పు ఫస్ట్. 5 years.
తప్పు చేసాడు అనమాట. నేను ఇప్పుడు 10 lakhs ఇన్వెస్ట్ చేసి 5 years లో 12 crores అయిపోతే అందరూ బ్యాంక్ లో రిపోర్ట్ చేసి వదిలేస్తారు కదా. ఎందుకు కష్టపడతారు మిగతా వాళ్ళంతా? మిగతా వాళ్ళందరూ చేస్తున్నారమ్మా. నాకు ఒక వాయిస్ ఏంటి వస్తుంది ఆన్లైన్ లో? 6,000. అరుణ్ కుమార్, సుస్మిత, సతీన్, మాధవ్, లక్ష్మీ ప్రసన్న, వైష్ణవి. 60 అది ఎన్ని సంవత్సరాలు అయింది? రైట్ 67,000 రైట్ హ్యాండ్. అది నీకు వచ్చింది 1 year. ఇప్పుడు నాకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతో కనుక్కోవాలి. రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏం చేయాలి? రేట్ ఆఫ్ రిటర్న్ అంటే నాకు నేను పెట్టిన పెట్టుబడికి నాకు వచ్చే అమౌంట్ ఎంత తిరిగి వెనక్కి ఎంత శాతం వడ్డీ నాకు వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఆ అమౌంట్ ని డివైడెడ్ బై మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేయాలి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 lakhs. సో మనం ఏం చేయాలి? 66,000 సంథింగ్ వచ్చింది కదా నీకు, డివైడెడ్ బై 10 lakhs into 100. అంతే. ఇప్పుడు మనకి యావరేజ్ వచ్చిన రిటర్న్ అంత. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే చేసావో అది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే పర్ యానం నాకు యావరేజ్ వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ అంత. ఇప్పుడు చెప్పాము ఈ ప్రాబ్లం ఏంటి? 10 lakhs. 10 lakhs అంటే ఎన్ని zeros వస్తాయి? 6 zeros. ఓకే. ప్లస్ 6%. ఇంటూ 5 ఎందుకు చేస్తావు నువ్వు? 5 ప్లస్ చేయాలి. ఇంటూ 5 చేయకూడదు. ఇంటూ 5 చేస్తే ఆన్సర్ మారిపోతుంది. అప్పుడు నేను నిజంగా గ్రూప్స్ లో వస్తుంది. ఎందుకంటే ఇంటూ 5 ఎందుకు చేయకూడదు అంటే మనం ఎవ్రీ ఇయర్ మనం పెట్టే ఇంట్రెస్ట్ సారీ ప్రిన్సిపల్ అమౌంట్ అంతే కానీ ప్రతి సంవత్సరం ఒక 10 lakhs డిపాజిట్ చేయట్లేదు కదా మనం. 6.5 వచ్చిందని చెప్పారు సార్. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్. క్యాల్కులేట్ రండి చెప్తాను. ప్రిన్సిపల్ ఎంత కదా? రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 1 year, 2 years, 3, 4, 5. ఇది ఎంత? ఇదంతా మా 30 crores అలా ఇందాక. ఓకే. దీంట్లో నుంచి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 lakhs చేసేసాం. ఇది మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలకి? 5 years. అంటే ఇప్పుడు మనకి సంవత్సరానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? ఎంత ఇది? 67,645 రూపీస్ వచ్చింది మనకి పర్ యానం వచ్చిన ఇంట్రెస్ట్. ఇది మనకి పర్సంటేజ్ లో మార్చుకోవాలి. పర్సంటేజ్ లో మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా సరే మనకు వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ ని మనకు వచ్చిన క్యాపిటల్ తో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసే అమౌంట్ దాంతో డివైడెడ్ బై చేసి ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 ఎందుకు చేయాలి? పర్సంటేజ్ కాబట్టి. డివైడెడ్ బై 10 lakhs. 10 lakhs ఎన్ని జీరోస్ ఉంటాయి? 6 ఇంటూ 100 చేస్తే వచ్చింది ఎంత? 6.76. పాయింట్ తర్వాత ఎప్పుడైనా సరే 76, 86 అని చదవకూడదు. పాయింట్ తర్వాత ఎప్పుడైనా డిజిట్స్ కింద చదవాలి. తీసుకున్న క్యాపిటల్ 10 lakhs. 10 lakhs. తర్వాత ఎన్ని ఇయర్స్ ఇస్తా అన్ని ఇయర్స్ దానికి ప్లే చేయాలి. ఎంత పర్సెంట్ ఇస్తా? ఇప్పుడు మనం చేసిన మోడల్ ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా చెప్పాను నేను మీకు నిన్న? ఫస్ట్ అమౌంట్ ఇవ్వాలి. దాని తర్వాత మళ్ళా ప్లస్ ఇంటూ పర్సెంటేజ్ అక్కడ మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏం చేస్తాం? ఫస్ట్ టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా?
అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన అర్థమైంది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ నేను అర్థమైందా ఏమా? మీకు కూడా అందరికి అర్థమైందమ్మా? రిమైనింగ్ పీపుల్ మాట్లాడాలమ్మా. మీకు మాట్లాడితే ఇబ్బంది అయితే చాట్ బాక్స్ అయినా మెన్షన్ చేయండి అమ్మా. గైస్ మైనస్ మళ్ళీ 10 అయింది. మైనస్ మళ్ళీ 10 lakhs వేస్తే మనకు వచ్చేది ఏంటప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు చేసిన ఇంట్రెస్ట్ అనేది 5 years. 5 years చేసాం. 5 years కి వచ్చిన అమౌంట్ ఎంత అయితే 1 year కి రావాలంటే ఏం చేయాలి? Percentage. డివైడెడ్ బై 5 చేయాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 years కి 5 lakhs వస్తే 1 year కి 1 lakh అనే కదా అర్థం. డివైడెడ్ బై 5 చేస్తే 1 lakh అనేది వస్తుంది. సో ఇప్పుడు నాకు 33,800 3,38,000 38,000 ఓకే 3,38,000 లేదు సార్ నేను ఇప్పుడు మీరు చెప్పింది చేస్తాను. రైట్ 3,38,000 3,38,200 2,225 25. ఇది ఎన్ని ఇయర్స్ కి? 5 years కి. ఇది 5 years కాబట్టి మరి 1 year కి రావాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 5 చేస్తే మనకు వస్తుంది. ఎంత వచ్చింది చెప్పు? క్యాలిక్యులేట్ చేసి 1 year కి ఎంత వచ్చింది చెప్పు? ఈ అమౌంట్ డివైడెడ్ బై 5 చేస్తే 3,38,225 డివైడెడ్ బై 5 చేస్తే 1 year కి ఎంత వచ్చింది చెప్పండి? 67,645 ఎంత వచ్చింది? ఇది మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్. ఇది ఇంట్రెస్ట్ అమౌంట్. నాకు కావాల్సింది ఏంటి? ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కావాలి. రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇంట్రెస్ట్ ని పర్సంటేజ్ లో మెన్షన్ చేస్తే అది రేట్ ఆఫ్ రిటర్న్ అమౌంట్. అర్థమైందా? ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఫస్ట్ పర్సెంటేజ్ ప్లస్ 5 ఎన్ని ఇయర్స్ ఇస్తాను నేను చేసిన తర్వాత మళ్ళీ దానికి వచ్చిన ఆన్సర్ డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 lakh వస్తాయి కదా సార్ ఎంత 6,000 ఎంత వచ్చిన 67,645 అది ఎంత దాంతో మళ్ళీ డివైడెడ్ బై 1000 ఇంటూ 100 డివైడెడ్ బై 1000 అదే 10 lakh ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం పెడితే ఎంత ఇన్వెస్ట్మెంట్ దాన్ని ఇంటూ 100. ఎలా చేయాలి అనేది గుర్తుపెట్టుకున్నాకంటే ఎందుకు చేయాలి అని మనం ఒక క్వశ్చన్ చేసుకుంటే మనకి ప్రాసెస్ గుర్తుంటుంది. ఇలా చేయాలి అని పెడితే అది బట్టి పట్టుకోవాలి. ఎందుకు చేయాలనే కాన్సెప్ట్ మనం రైజ్ చేసుకుంటే అది కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఎందుకు చేయాలనే తెలుసుకోండి ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు నామినల్ రేట్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అవునా? ఇక్కడ దీనికి ఒక పెద్ద ఫార్ములా ఇచ్చి ఇలా చేసుకోమంటారు. అలా మన ఫార్ములా బేస్ మీద వెళ్తే మ్యాథ్స్ బుక్ మొత్తం మీద ఒక 200 నుంచి 300 ఫార్ములాస్ ఉంటాయి. అన్ని గుర్తుపెట్టుకుంటారా? చెప్పండి. లేదు సార్ మాకు కాన్సెప్ట్ వద్దు, ఫార్ములా బేసే కావాలంటే మీరంటే నాకు పోయేది ఏమన్నా ఒకటే ఫార్ములా చెప్పుకుంటే వెళ్ళిపోతా. తర్వాత మీరు సార్ మ్యాథ్స్ బుక్ మొత్తం మీద అన్ని ఫార్ములాస్ ఉన్నాయండి సార్ అంటారు. సార్ ఒకసారి ఆడుతున్నాం సార్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది అప్లై చేయాలి. మీకు యాక్సెస్ వచ్చిందండి. ఇది క్లాసెస్ యాక్సెస్ వచ్చింది. ఎప్పుడు డౌట్ ఉన్నా సరే మీరు మళ్ళీ యాక్సెస్ చేద్దామని నా దగ్గర అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేయలేదు. చేస్తారు. మళ్ళీ యూట్యూబ్ అప్లోడ్ చేసింది. ఒకసారి ఇక్కడ చూడండి. నేను మీకు టైం ఇస్తాను. ఈ క్వశ్చన్ చదవండి ఒకసారి. ఈ క్వశ్చన్ చదువు. 5,000 is invested in term deposits with the which is interest 6% per annum compounded quarterly. కాంపౌండెడ్ ఇందాక మనం ఏం చేసాం? కాంపౌండెడ్ యాన్యువల్లీ అని చేసాం. అవునా? ఇప్పుడు కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటాం. డిఫరెన్స్ ఏంటి సార్? రెండింటికి డిఫరెన్స్ ఏంటి మరి? అక్కడ సంవత్సరానికి 6% ఇస్తుంటే క్వార్టర్ ఇయర్ అంటే క్వార్టర్లీ అంటే 3 months. 3 months ఒకసారి ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు
అన్ని బ్యాంక్స్ లో అన్ని స్కీమ్స్ లో ఒకలాగే ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేయాలండి. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఒకటే మెన్షన్ చేసిన కొంతమంది ఏం చెప్తారు, మేము కూడా 6% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాం, బట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటారు. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ ఇస్తారండి. 6 నెలలకు ఒకసారి 6% ఇంట్రెస్ట్ ఎవరండి? 6% 6 నెలలకు ఒకసారి ఇస్తే సంవత్సరానికి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయండి? 2 ఉంటాయి. సో వాడు ఇచ్చిన పర్సంటేజ్ ని డివైడెడ్ బై 2 చేయాలి. సో 3% బై 6 months ఇస్తారు. క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అంటే క్వార్టర్లీ అంటే ఏంటి మరి? సంవత్సరానికి ఎన్ని క్వార్టర్స్ అంటే ఏంటి? 2 months ఒకసారి 2 months 2 months ఏంటమ్మా? 2 months కదా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు 1 year ఈజ్ ఈక్వల్స్ టు 2 half years కదా, అవునా? Years అంటే 6 నెలలకు ఒకసారి అని అర్థం. హాఫ్ ఇయర్ అంటే 6 months కదా. అంటే జూన్ వరకు ఒకటి, జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు, జనవరి టు జూలై. అంతే. అలా ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏప్రిల్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఏప్రిల్ టు సెప్టెంబర్ అంటే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇయర్, ఏప్రిల్ టు సెప్టెంబర్, అక్టోబర్ టు మార్చ్ ఇలా ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు బేసిక్. కొంతమంది బ్యాంక్స్ ఏం చేస్తారు, కొన్ని బ్యాంక్స్ హాఫ్ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తాం మేము ఇంట్రెస్ట్ 6% అంటారు. కాకపోతే వాళ్ళు 6 months ఒకసారి 6% యాడ్ చేయాలండి. ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉన్నాయి 1 year కి? 2 half years ఉన్నాయి. ఇచ్చిన పర్సంటేజ్ ని డివైడెడ్ బై 2 చేసుకుంటారు. అంటే 6 months ఒకసారి 3% చెప్పుకున్నా మనకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు. అర్థమైందా? అలాగే హాఫ్ ఇయర్ క్వార్టర్లీ అంటే ఏంటి? ఇదే 1 year ఈజ్ ఈక్వల్స్ టు 1 year కి ఎన్ని క్వార్టర్ ఇయర్స్ ఉంటాయండి? క్వార్టర్లీ అంటే ఎన్ని మంత్స్? 3 months. 1 year ఈజ్ ఈక్వల్ టు 4 quarters. అంతేనా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఏం చేస్తారు? 6% ఇంట్రెస్ట్ అంటే 4 times ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారండి ఎవ్రీ 3 months పోతారు. ఏప్రిల్ టు జూన్, జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ టు డిసెంబర్, జనవరి టు మార్చ్ ఇలా యాడ్ చేస్తారు. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఎలా చేస్తారు మరి? ఇప్పుడు నేను హాఫ్ ఇయర్లీ చెప్పాను కదా, మీరు క్వార్టర్లీ చెప్పండి. ఇంట్రెస్ట్ ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ ఏం చేస్తారు చెప్పండి? ఇంట్రెస్ట్ అదే 6% ఇచ్చాడు అనుకోండి, క్వార్టర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఏం చేస్తాం ఇంట్రెస్ట్ ని? 1.5 వస్తుంది. 1.5 ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సంవత్సరానికి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయండి? 4 quarters ఉంటాయి. 4 quarters ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంతండి మనకి? 6%. 6% డివైడెడ్ బై 4 చేయాలి. 1.5% పర్ క్వార్టర్. అంటే 3 months ఒకసారి 1.5% చొప్పున ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అది దాని అర్థం. అంతేనా? ఇలా అనేది మంత్లీ అంటారండి. అప్పుడు ఏం చేస్తారు? మంత్లీ అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 ఉంటాయి. 6% పర్ యానం అంటే 1 month కి ఎంత ఇంట్రెస్ట్? 6% per annum. సంవత్సరానికి 6% అయితే మంత్ కి ఎంత? 0.5%. అవునమ్మా, అంతే. 0.5%. అర్థమైందా? 0.5% ప్రతి మంత్ కి యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఏనమ్మా? 0.5% అదే అది ఒకటి అవుతుంది. 6% డివైడెడ్ బై 12 పర్ మంత్ కాబట్టి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి 1 year ఈక్వల్ టు 12 months కాబట్టి అక్కడ మన క్వశ్చన్ లో ఏమని మెన్షన్ చేస్తారు? 6% divided by 12. మంత్లీ ఇంట్రెస్ట్ మంత్లీ అని ఇక్కడ ఏమొచ్చాడు? క్వార్టర్ అని ఇచ్చాడు. ఇలాగే మంత్లీ అని ఇస్తాడు, ఇలాగే హాఫ్ ఇయర్లీ అని ఇస్తాడు. ఇప్పుడు మీ క్వశ్చన్ అర్థమైంది కదా? క్వార్టర్లీకి హాఫ్ ఇయర్లీకి Monthly మంత్లీ ఇస్తే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్ ని 1 year కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ డివైడెడ్ బై 12 చేయాలి. ఇక్కడ దాకా బాగానే ఉంది సార్, ఇక్కడ దాకా బాగానే ఉంది. మరి సార్ ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలి చెప్పండి? ఓకే సార్, 5,000 మేము ఇన్వెస్ట్ చేస్తాం, బాగానే ఉంది. 6% పర్ యానం ఇస్తే అన్నాడు, అది బాగానే ఉంది. కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు, అంటే 3 months ఒకసారి ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాడు, అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు వాడు ఏమడిగాడు? వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 1 year అన్నాడు. ఇంట్రెస్ట్ ఎంతో చెప్పండి మరి. ఎలా చేయాలి? ఫస్ట్ వాడు ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకోండి 5,000. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనం చేయాల్సింది? 6%.
ఇక్కడ 1.5%. 1.5% ని ఎన్నిసార్లు చేయాలి? 6 times. 6 times ఎందుకు సార్? 4 times. 4 times ఎందుకు సార్? Quarterly. క్వార్టర్లీ కాబట్టి 1 year కి 4 quarters ఉంటాయి కాబట్టి. అర్థమైందండి? అర్థమైందమ్మా మీ అందరికి కూడా? కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే ఫార్ములాస్ ఆటోమేటిక్ గా గుర్తుంటాయి. ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. లేదు సార్ మాకు ఫార్ములానే కావాలంటే ఐఎమ్ రెడీ టు అండి, మీ ఇష్టం అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, ఇవన్నీ చెప్పాలి. చెప్పండి. 5,000 5,006 సరిగ్గా చెప్పి 5,000 ప్లస్ పర్సెంటేజ్ లాగేస్తే 1.5 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయాం అంటే 6 రూపాయలు యాడ్ అయ్యి చూడండి దానికి. ఇంకోసారి చేయాలి రిటర్న్స్ చేసి 5,308. 5,306.82 1 రూపీ డిఫరెన్స్ అయితే ఆడకూడదు. ఇప్పుడు 5,308 ఇప్పుడు మనకి దాంట్లో నుంచి ప్రిన్సిపల్ చేస్తే వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? ప్రిన్సిపల్ అంటే -5,000. 300 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 4 months. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా చేయాలండి? ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా చేయాలండి? చెప్పండి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా చేయాలి? అదే మీకు హోంవర్క్. ఈ ఒక్క ప్రాబ్లమ్ ని ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా చేయాలో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. Divide చేయాలి. Divide డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? by ఇచ్చినంత 4 months కదా. బై Divided by 4 months into 100. వస్తుందా సార్? పాయింట్ చూసుకోవాలి కదా మరి. So divided by 4 into 100 కదా. Number 708. నెక్స్ట్ కాన్సెప్ట్ జస్ట్ క్లిప్స్ వదిలేస్తానమ్మా. ఏం చెప్తున్నా యాన్యుటీ, కాన్సెప్ట్ ఆఫ్ యాన్యుటీ అంటే ఏంటో ఎవరికి ఐడియా ఉంది? వాట్ ఈస్ మీన్ బై యాన్యుటీ? యాన్యుటీ అంటే ఏంటి? ఈఎంఐస్ ఐడియా ఉన్నాయా? ఇంట్లో ఏదైనా వస్తువు ఈఎంఐ గురించి ఐడియా ఉందా? ఈఎంఐ మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏదైనా వస్తువుని కొనుక్కొని కట్టి మరి కొంచెం డౌన్ పేమెంట్ కట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 రూపీస్ పెట్టి మొబైల్ కొంటే డౌన్ పేమెంట్ ఒక 10,000 కట్టేసి రిమైనింగ్ 20,000 ఏదైతే ఉందో దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటాం. 6 months కు 9 months కు 12 months కు కట్టుకుంటాం. అవునా? అలా ఈఎంఐ ఎప్పుడైనా సరే ఒకటే డేట్ కి ఒకటే టైం కట్ అవుతుంది కదా. ఒక రోజు ఒక డేట్ లో కట్ అవుతుంది కదా. ఈ మంత్ లో ఏ రోజు అయితే కట్ అవుతుందో నెక్స్ట్ మంత్ కూడా అదే డేట్ లో కట్టుకుంటున్నా. దాన్నే యాన్యుటీ అనుకుంటుంది. ఒకసారి ఈ పాయింట్ చదవండి. ఫస్ట్ పాయింట్ చదవండి. పైకి చదవాలి. పైకి చదవాలి. Annuity can be defined as a sequence of periodic payments or regularly over a specified period of time. అంటే యాన్యుటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ స్పెసిఫిక్ పీరియడ్ పేమెంట్స్. అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం కి పేమెంట్లు చేయడానికి అండ్ ఫర్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 months ఈఎంఐ పే చేయాలన్నా. 9 months ఈఎంఐ ఎవ్రీ మంత్ 5th కట్ అవుతున్నాను. స్పెసిఫిక్ డేట్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే 9 months కి ఎవ్రీ మంత్ 5th నేను ఈఎంఐ కట్టాలి. అదే కదా. నెక్స్ట్ పాయింట్ and will pay
pay on amount of period of the time period be create అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా దీనికి, మన డబ్బులు దాచుకుంటా కూడా ఎవ్రీ మంత్ ఎస్ఐపి అని ఉంటుంది బేసిక్ గా. ఎస్ఐపి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో వాళ్ళు మనకి ఎల్ఐసి పాలసీస్ కడతారు తెలుసా? ఎల్ఐసి పాలసీస్ కడతారా? ఇయర్ కి ఎంత అని చెప్పి కడతారా? మంత్ కి ఎంత అని కడతారా? అది దేనికోసం? దాచుకోవడం కోసం కడతారు. ఓవర్ ద మెచ్యూరిటీ పీరియడ్ వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర 5 years వరకు, 10 years వరకు, ఆర్ 15 years వరకు, అది మన పాలసీని బట్టి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ 15 years కి మన దగ్గర తీసుకునే అమౌంట్ తో పాటు ఇయర్ కి ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఆ అమౌంట్ తో కలిపి ఇంట్రెస్ట్ ని ప్రిన్సిపల్ ని కలిపి మనకి ఎంత ఇస్తారు అవునా? దాన్ని కూడా అన్నిటి అంటారు. ఒకటి రెండు ఉన్నాయండి. ఒకటి మనం ఫస్ట్ వస్తువు తీసేసుకుని ఆర్ఎస్ ఫస్ట్ అప్పు తీసుకుని తర్వాత రీపే చేయడం, లేదా ముందు నుంచి దాచుకుని తర్వాత డబ్బులు అంటే తీసుకుంటాం. రెండు ఉన్నాయి, ఒకటి సేవింగ్స్ ఉన్నాయి, రెండు ఖర్చులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, పేమెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈఎంఐ ఆఫ్ ఏ లోన్, రిసీప్ట్ ఆఫ్ పెన్షన్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఫీచర్స్ ఆఫ్ యాన్యుటీ. అమౌంట్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్ మస్ట్ బి కాన్స్టెంట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అసలు మనం ఈఎంఐ అనే కాన్సెప్ట్ అది కదండి, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. అంటే ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ ని రీపే చేయాలి. అదే కదా మనకి ఇచ్చింది. అమౌంట్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్, అమౌంట్ కట్టేదైనా తీసుకునేదైనా మస్ట్ బి కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏంటండి? స్థిరంగా అని అర్థం తెలుగులో. కాన్స్టెంట్ అంటే సేమ్ అమౌంట్ ఉండాలి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ యాన్యుటీ. ఈఎంఐ అయ్యే వరకు. ఆర్ఎస్ మనం దాచుకునే ఎల్ఐసి పాలసీ అయినా సరే ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ కడతాం, కానీ ఇయర్కి ఎంత చెప్పి కట్టమండి. మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంతైతే కడుతున్నారో చివరి దాకా అదే కడతాం. టైం ట్రావెల్ బిట్వీన్ టూ కన్సిక్యూటివ్ పేమెంట్స్ ఆర్ రిసీవ్డ్ మస్ట్ బి సేమ్. అంటే టైం ఇంటర్వల్ మస్ట్ బి 2 కన్సిక్యూటివ్ పేమెంట్స్. అంటే ఏంటి? ఈ మంత్ 5th మనం అమౌంట్ కడితే మళ్ళీ వచ్చే మంత్ 5th కడతాం కదా. ఈ మంత్ 5th కడితే నెక్స్ట్ మంత్ ఫస్ట్, మళ్ళీ వచ్చే మంత్ 10th ఇలా కట్టండి. ఎవ్రీ మంత్ సేమ్ డేట్ ని కట్టవుతుంది అవునా? సో ఈ మంత్ 5th నుంచి నెక్స్ట్ మంత్ 5th కి సేమ్ డేట్ గా, సేమ్ గ్యాప్ ఇంటర్వెల్. అలాగే ఆ మంత్ 5 నుంచి ఈ మంత్ 5 వరకు మళ్ళీ నెక్స్ట్ సేమ్ గా టైం ఇంటర్వెల్ సేమ్ ఉంటుంది కదా. 1 month గా టైం గ్యాప్. ఆర్ఎస్ ఇన్సూరెన్స్ ప్రీమియం అయినా సరే యూజువల్ గా ఇయర్ ఎండింగ్ లో కానీ ఇయర్ స్టార్టింగ్ లో కానీ కట్టించుకుంటారండి. ఈ ఇయర్ జనవరిలో కడితే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ జనవరిలోనే రీపే చేయాలి. 1 year గ్యాప్ ఉంటుంది. ఇలా మంత్లీ అయితే ఎగ్జాక్ట్గా 1 month గ్యాప్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ యాన్యుటీ. యాన్యుటీలో మళ్ళీ వేరే టైప్స్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ యాన్యుటీ రెగ్యులర్. పేమెంట్ ఈస్ మేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ పీరియడ్. అంటే ఏంటి? పేమెంట్ ఈస్ మేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ పీరియడ్. చాలా రకాలు ఉంటుంది దీంట్లో కూడా, బట్ సింపుల్ వేలో నేర్చుకున్నాం. దీనికి ఫార్ములా చెప్పి ఇబ్బంది పెట్టడం కంగారు పడవచ్చు. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని చదువు. యాన్యుటీ రెగ్యులర్ అంటే ఏంటి? బేసిక్ గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ పీరియడ్, అంటే మంత్ ఎండింగ్ లో కానీ ఇయర్ ఎండింగ్ లో కానీ పేమెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. దేంట్లో యాన్యుటీ రెగ్యులర్. యాన్యుటీ డ్యూ ఆర్ యాన్యుటీ ఇమీడియట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మొబైల్ తీసుకున్నామండి. మొబైల్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ బట్టి ఆర్ఎల్స్ ఈఎంఐ ప్రొవైడ్ చేసే కంపెనీస్ బట్టి ఫినాన్షియల్ కార్పొరేషన్ ఏవైతే ఉన్నాయో బేసిక్ వాటిని ఎన్బిఎఫ్సిస్ అంటారు. ఎన్బిఎఫ్సి అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఎన్బిఎఫ్సిస్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇప్పుడు డౌన్ పేమెంట్ కట్టేయండి. ఆర్ఎస్ డౌన్ పేమెంట్ లేకుండా కూడా ఉంటాయి. డౌన్ పేమెంట్ ఏం కట్టద్దు, ఫస్ట్ ఈఎంఐ మాత్రం ఇప్పుడు కట్టేయండి అంటారు. మొబైల్ తీసుకున్న వెంటనే ఫస్ట్ ఈఎంఐ కట్టేయండి అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారు, మీరు ఇప్పుడేం కట్టక్కర్లేదు, ఫస్ట్ మంత్ ఎండింగ్ లో కట్టొచ్చు అంటారు. ఇలా 2 types ఉంటుంది. అలాగే ఇక్కడ యాన్యుటీ డ్యూ ఆర్ యాన్యుటీ ఇమీడియట్ అంటే పేమెంట్ ఈస్ మేడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ పీరియడ్. అంటే ఇప్పుడు మనం మొబైల్ తీసుకున్న వెంటనే ఫస్ట్ ఈఎంఐ అనేది రీపే చేయాలి. పర్పెచ్యుటీ. పర్పెచ్యుటీ అంటే ఏం లేదండి. పర్పెచ్యుటీ అంటే లిమిట్లెస్ అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే మంత్ లేని ఆర్ లిమిట్లెస్. అంటే అలా పోతూనే ఉంటుంది, కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటుంది అని అర్థం. అంతే. యాన్యుటీ వేర్ ద రిసీప్ట్ ఆఫ్ పేమెంట్ టేక్స్ ప్లేస్ ఫర్ ఎవర్. అంటే మనం రిసీవ్ చేసుకుంటాం కానీ ఆర్ఎల్స్ కట్టడం కానీ అలా వెళ్తూనే ఉంటుందండి. ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు ఫర్ ఎవర్.
Since the payment is forever, we cannot compute a future value of perpetuity. So payment అనేది forever వెళ్తూనే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ we cannot compute the future value of perpetuity. Future value అంతా మనం కనుక్కోలేము. However, here we can compute the present value of the perpetuity. Perpetuity is equals to amount by I అంటే నెక్స్ట్ ఇవన్నీ యాన్యుటీ టైప్స్ అండి. మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఇవన్నీ. జస్ట్ వీటి గురించి బేసిక్ లింక్స్ వదిలేస్తాను. రిమైనింగ్ మొత్తం డిస్కషన్ చేస్తాను. పీరియాడిక్ పేమెంట్ అంటే ఏంటి? సైజ్ ఆఫ్ ఈచ్ పేమెంట్ ఆఫ్ యాన్యుటీ. పీరియాడిక్ పేమెంట్ అంటే ఎవ్రీ మంత్ మనం ఎంతైతే అమౌంట్ కడుతున్నామో, ఎంతైతే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 EMI అనుకో, ఆ 5,000 EMI మనం మంత్లీ పే చేసే ఏదైతే ఉంటుందో దాన్ని పీరియాడిక్ పేమెంట్ అంటారు. యాన్యువల్ రెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గోడౌన్స్ ఉంటాయి, గోడౌన్స్ అంటే వాటికి ఏం చేస్తారు? మంత్లీ రెంట్స్ కట్టడం, ఇయర్కి ఎంత అని చెప్పి కట్టేస్తారు. ఆ రోజు పల్లెటూరులో అయితే చెరువు లీజు తీసుకుంటారు. ఇలా జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇయర్కి ఎంత అని చెప్పి కట్టేస్తారు అమౌంట్. మంత్ కింద కట్టకుండా ఇయర్కి ఎంత అని కట్టేస్తారు. పేమెంట్ పీరియడ్ అంటే ఏంటి? ఈఎంఐకి మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉందో అది 1 month అయినా అవనివ్వండి, ఆర్ఎస్ 1 year అయినా అవనివ్వండి, ఏదైనా సరే ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పేమెంట్ పీరియడ్ అంటాం. టర్మ్స్ టోటల్ టైం ఫ్రమ్ ఫస్ట్ పేమెంట్ పీరియడ్ టు లాస్ట్ పేమెంట్ పీరియడ్. అంటే ఫస్ట్ పేమెంట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ పేమెంట్ చేసేదాకా ఎంతైతే టైం ఉందో దాన్ని అంటాం. అమౌంట్ అంటే ఏంటి? మనం ఇందాక నేర్చుకున్నది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నది. మనం తీసుకున్న వస్తువు వాల్యూ 1,00,000 రూపాయలు అయినా సరే మనం దానికి ఇంట్రెస్ట్ కలిపి 1,20,000 1,30,000 రీపే చేస్తామండి. మనం తిరిగి రీపే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ ద ప్రిన్సిపల్, ఏదైతే ఇంట్రెస్ట్ కూడా మనం తిరిగి రీపే చేస్తామో ఆ రెండు కలుపుకొని 1,30,000 అయితే దాన్ని అమౌంట్ అంటాం. ప్రెజెంట్ వాల్యూ, సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ వాల్యూస్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ ఆఫ్ యాన్యుటీ. ప్రెజెంట్ వాల్యూ అంటే ఏంటి? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. అంటే ఫ్యూచర్ లో మనకు వచ్చే అమౌంట్ కి, ఆర్ ఫ్యూచర్ లో మనం రీపే చేసే అమౌంట్ కి ఇప్పుడున్న వాల్యూ ఎంతో తెలుసుకుంటానే ప్రెజెంట్ వాల్యూ అండి. అసలు ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ రావడానికి మెయిన్ మోటివ్ ఏంటండి? మనకు ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ చెప్పుకున్న పాయింట్ అదేనండి. రూపీ వాల్యూ ఆఫ్ టుడే ఇస్ నాట్ ఈక్వల్ టు ద రూపీ వాల్యూ ఆఫ్, ఎందుకన్నమాట? రూపీ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ లో వాళ్ళకి వచ్చే లాభాలు కూడా ఉంటాయండి. ఏ కంపెనీస్ అయినా సరే, ఏ NBFC అయినా సరే, వాళ్ళు మీరు ఈఎంఐ అనే కాన్సెప్ట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ వల్ల లాభాలు రావడానికి కదా. మనం ఇప్పుడు ఒక 18% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అంటే దాంట్లో ఒక 9% ఇన్ఫ్లేషన్ వల్ల పోయినా రిమైనింగ్ 9% ఏదైతే ఎక్స్ట్రా పే చేస్తున్నామో అది వాళ్ళకి ప్రాఫిట్. సింకింగ్ ఫండ్ అంటే ఏంటండి? దేనికోసమైనా సరే ఫండ్ అంటే ఏంటి? బేసిక్ గా ఫండ్ అంటే లంసం మనీ, కొంచెం దాచుకుని ఒక లంసం అమౌంట్ చేసుకోవడం బేసిక్ ఫండ్. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి ఫస్ట్ నుంచి దాచుకునే ఫండ్ ని సింకింగ్ ఫండ్ అంటామండి. వీటి గురించి ఇంకా బ్రీఫ్ గా రేపటి క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అలాంగ్ విత్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకేనా? వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చండి. ఇది అదే నేను ఈ పీడిఎఫ్ ఫార్వర్డ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ మొత్తాన్ని ఫార్వర్డ్ చేస్తాను. అది వచ్చింది సార్ 0.015 వచ్చింది. దాని ఎఫెక్టివ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో? నవీన్, సుస్మిత, మాధవ్, మతీన్, లక్ష్మీ ప్రసన్న, వైష్ణవి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏం లేదు సార్. రిమైనింగ్ వీటి గురించి ప్రాబ్లమ్స్ రేపు డిస్కస్ చేద్దాం క్లాస్ లో. ఇంకా 1-2 కాన్సెప్ట్ ఉన్నాయి, అవి కూడా నచ్చుకుంది. ఓకేనా? టుమారో ఇన్ ద క్లాస్. టుమారో కాదండి, మండే. బై. థ్యాంక్ యూ.
సార్ నెక్స్ట్ క్లాస్ ఉన్నదా? ఏందమ్మా? నెక్స్ట్ క్లాస్ ఉన్నదా అని అడుగుతుంది సార్. ఇది నాకు తెలియదు అమ్మా, మీరు సార్ని అడగాలి, ప్రతాప్ సార్ అడగాలి. ఆయన మీకు మెన్షన్ చేస్తారు టెలిగ్రామ్ గ్రూప్ లో. వీలైతే లేదని చెప్తున్నారు, వాళ్ళని అడుగుతుంది. ఓకే సార్. అంటే ఈరోజు షెడ్యూల్ అవ్వలేదు సార్ అందుకు. నాకు ఐడియా లేదు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.